హాయ్ అండి. ఈరోజు వీడియో ఒక మంచి కొటేషన్‌తో అయితే స్టార్ట్ చేస్తాను. అదేంటి అంటే, "చుట్టూన్న అమ్మాయి ఎటువంటి జడన్నా ఏసుకోవచ్చు" అని. సో, సేమ్ ఇదే కొటేషన్ మన రియల్ సొసైటీలో కూడా అప్లై అవుతది. అదేంటో తెలుసా? డబ్బున్నోడు ఎన్ని ఫ్రాడ్స్ చేసినా గానీ రాజులాగే బతుకుతాడనమాట. అండ్ నిజంగా ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో వాళ్ళు ఎంత కష్టపడ్డా గానీ వాళ్ళకి జస్టిస్ జరగదు. అండ్ జస్టిస్ జరిగినా అది ఎప్పటికో జరుగుతది. ఏ 10 సంవత్సరాలకో, 20 సంవత్సరాలకో. ఈ మాటలు నేనెందుకు చెప్తున్నానంటే, రీసెంట్‌గా లేయర్ స్కామ్ విన్న తర్వాత నాకనిపిచ్చిందనమాట. ఉంటే డబ్బుండాలి, లేదా పవరుండాలి. ఈ 2 లేకుండా మనం జస్టిస్ చేయాలన్నా, జస్టిస్ కోసం మాట్లాడాలన్నా చాలా అంటే చాలా కష్టమనమాట. ఈరోజు 'ఆదాన్' టీవీలో 'లతీఫా' కేస్ అనమాట. లేయర్స్ కేస్ విన్న తర్వాత నాకదే అనిపిచ్చింది. మనం ఎంత ఫైట్ చేసినా, ఎంత కష్టపడ్డా, ఎప్పుడైతే సిస్టమ్ కరప్టెడ్‌గా ఉందో, ఎప్పుడైతే కొంతమంది ఆఫీసర్స్ మనీ కోసం, లేకపోతే వాళ్ళ సొంత స్వార్థాల కోసం జస్టిస్ చేయరో, అప్పటిదాకా ఎంతమంది బయటకొచ్చి మాట్లాడినా కానీ జస్టిస్ జరగదనమాట. బట్ ఈరోజు ఇలాంటి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, ఇలా ఎవరైతే సఫర్ అవుతున్నారో, వీళ్ళందరికీ సోషల్ మీడియా అనే ఒక ప్లాట్‌ఫార్మ్ వల్ల కొంతలో కొంత న్యాయమైతే జరుగుతుంది. వాళ్ళు ధైర్యంగా వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోగలుగుతున్నారు. కొందరికి జస్టిఫికేషన్ జరుగుతుంది. కొంతమంది అట్‌లీస్ట్ వాళ్ళ పెయిన్‌ని అయితే తగ్గించుకుంటున్నారనమాట. ఇలా సోషల్ మీడియాలో చాలా ఛానెల్స్ హెల్ప్ చేస్తున్నాయి. సో, మనం కూడా మన తరపున వాళ్ళ గురించి మన ఛానెల్‌లో వాయిస్ కనుక వినిపిస్తే కొంతమందికి రీచ్ అవుతది. సో దట్ ఒకటి వాళ్ళ గురించి అవేర్‌నెస్ ఎళ్తది. రెండోది ఇంకెవరు ఇలాంటి తప్పులు చేయరని నేనైతే ఈ ట్రెండింగ్ టాపిక్స్ గురించి మన ఛానెల్‌లో డిస్కస్ చేస్తున్నాననమాట. అండ్ మీరు ఈ లేయర్ స్కామ్ గురించి కనుక వింటే మీరు క్లియర్‌గా కొన్ని విషయాలైతే మీకు అర్థమవుతాయనమాట. ఏంటి అంటే తను ఈ లేయర్స్ ఏదైతే క్లినిక్‌కి వెళ్ళిందో అది సోషల్ మీడియాలో మార్కెటింగ్ చూసే వెళ్ళింది. ఇక్కడ మీకు క్లియర్‌గా అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే కొన్ని స్పెసిఫిక్ ఛానెల్స్, కొన్ని స్పెసిఫిక్ యూట్యూబ్ ఛానెల్స్ మాత్రమే ఇలాంటి ఫేక్ డాక్టర్స్‌ని ప్రమోట్ చేస్తున్నారనమాట. సో, మీకు ఏ ఛానెల్స్ అనేది మళ్ళా స్పెసిఫిక్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ తెలిసిందే. మీరు అట్‌లీస్ట్ ఇప్పుడు ఆ ఛానెల్స్‌ని అన్‌ఫాలో చేయండి. వాళ్ళు చెప్పే మాటలు వినకండి. ఇప్పటికి చాలా చేంజ్ వచ్చింది జనాల్లో. ఏదైనా మనం ఒకళ్ళ గురించి నెగెటివ్ వచ్చినప్పుడు వాళ్ళెళ్లి క్వెషన్ చేస్తున్నారు కామెంట్స్‌లో. అట్‌లీస్ట్ 60-70% జనాలు కామెంట్ చేస్తున్నారు. సో, కొంత మార్పయితే ఈ సోషల్ మీడియా వల్ల ఈ ఈ ఏదైతే ఎక్స్‌పోజింగ్స్ వల్ల జరగాలో అదైతే జరుగుతుంది. బట్ 100% జరగాలనమాట. అండ్ సెకండ్ విషయం నాకర్థమైంది ఏంటి అంటే సిస్టమ్‌లోని కరప్షన్ ఉంది. అది మనకు తెలిసిన విషయమే. మన దగ్గర చాలా సిస్టమ్స్ కరప్టెడ్‌గానే ఉన్నాయి. ఏదన్నా పనవ్వాలంటే డబ్బులుండాలి, లేదా పవరుండాలి. లేకపోతే మిమ్మల్ని దేకను గూడా దేకరనమాట. అది ఫ్యాక్ట్ అండ్ ట్రూత్ అండ్ హార్డ్ రియాలిటీ మన సొసైటీలో. అందుకే మన కంట్రీ ఇంకా డెవలప్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఎక్కడ చూసినా కానీ బ్రైబ్స్, ఎక్కడ చూసినా కానీ స్కామ్స్. ఇప్పుడు మనం ఒక గవర్నమెంట్ ఆఫీసర్‌నో, లేకపోతే ఒక సిస్టమ్‌ని నమ్మి మనం వెళ్ళి మన ప్రాబ్లమ్ చెప్పుకుంటే అక్కడ కూడా సొల్యూషన్ దొరకకపోతే ఇంకెక్కడికెళ్ళాలి? సో, డెఫినిట్‌గా సిస్టమ్‌లో చేంజ్ జరగాలనమాట. ఆ చేంజ్ జరగడానికి కూడా మనం క్వెషన్ చేస్తేనే జరుగుతది. అండ్ అంతేకాదు ఇప్పుడు ఈ లేయర్స్ కేస్‌లో ఎవరైతే విక్టిమ్ ఉన్నారో లతీఫా తను ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. ఎన్నో కేసెస్ ఫైల్ చేసింది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది? ఏదైతే లేయర్స్ అనే క్లినిక్ ఉందో వాళ్ళ దగ్గర మనీ ఉన్నాయి కాబట్టి వాళ్ళెళ్లి చక్కగా మనీ ఇచ్చేసుకున్నారు. మళ్ళా లైసెన్సెస్ తెచ్చేసుకున్నారు. సో, ఒక డాక్టర్ మీద లైసెన్స్ పోంగాల్నే ఒక డాక్టర్ మీద లైసెన్స్ క్యాన్సిల్ అవుతే వెంటనే ఇంకొక డాక్టర్ మీద లైసెన్స్ వచ్చింది. సో, చాలా ఈజీ అనమాట స్కామ్ చేయడం ఇండియాలో. సో, ఇలాంటి సిస్టమ్, ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నప్పుడు ఎంత అలర్ట్‌గా ఉండాలో మీరే ఆలోచించుకోండి. అండ్ అదే వీడియోలో ఇంకొక పర్సన్ వచ్చి మాట్లాడారనమాట. వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్‌కెళ్తే వాళ్ళు హెయిర్ ట్రీట్మెంట్ చేయకుండా వాళ్ళకి వెయిట్ లాస్‌కి, తర్వాత ఫేస్ ట్రీట్మెంట్స్ రిఫర్ చేశారంట. సో, మీకు అర్థమవ్వాలి ఎంత గట్టిగా మార్కెటింగ్ వాళ్ళు చేస్తున్నారో. పవర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తారు. మీతో మనీ కట్టించేసుకుంటారు. వన్స్ మీరు మనీ కట్టాక వాళ్ళకి సంబంధం లేదంటారు. ఇప్పుడు ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో తను జస్ట్ ఏం చెప్పింది, నాకు మీరు లాస్ చేశారు కాబట్టి నేను సఫర్ అయిన రెవెన్యూ ఎంతైతే ఉందో 25 లాక్స్ అది ఇవ్వండి అంది. దాంట్లో మీరు ఇస్తే ఇవ్వాలి. లేకపోతే ఇంత కాదు అని చెప్పి ఏదన్నా అమౌంట్ మీరు మాట్లాడాలి. దాన్ని రికార్డ్ చేసుకొని తన మీదే ఎగనెస్ట్‌గా ఎవిడెన్స్‌గా యూజ్ చేస్తున్నారంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ హెల్త్‌కి సంబంధించి ఈ స్కామ్స్ చేసే వాళ్ళందరూ కూడా మనీ కోసమే చేస్తారనమాట. ఒక డెంటిస్ట్‌గా ఒక బీడీఎస్ చదివిన పర్సన్ వచ్చి డెర్మటాలజిస్ట్‌గా పర్ఫార్మ్ చేస్తుంటే అవి పర్ఫార్మ్ చేసి ఇంజెక్షన్స్ చేసి బొటాక్స్‌లు ఇచ్చి చేస్తుంది అంటే అవి ఇలాంటి ఎఫెక్ట్స్ కాకుండా ఇంకేమవుతాయి? ఈ
ఈరోజు ఆ పర్సన్ నుండి అక్కడ జరిగే స్కామ్స్ ప్రతిదీ ఎక్స్‌పోజ్ చేయడానికి ప్రతి ప్రూఫ్ కలెక్ట్ చేసి తిను డెంటిస్ట్. తర్వాత లైసెన్స్ ఎప్పుడైతే క్యాన్సిల్ అయిందో వాళ్ళ హస్బెండ్ నేమ్ మీద లైసెన్స్ వచ్చింది అని చెప్పి క్లియర్‌గా కూడా తను అన్ని ప్రూఫ్స్ కలెక్ట్ చేసింది కాబట్టి ఈరోజు మనకు అర్థమవుతుంది. ఓకే. ఇలాంటి స్కామ్ జరుగుతుంది అని. ఇలాంటి లేయర్ క్లినిక్స్ ఎన్నో ఉన్నాయి. ఇలాంటి లేయర్ క్లినిక్స్ వల్ల సఫర్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారనమాట. బట్ ఎవరు కూడా బయటకొచ్చి మాట్లాడట్లేదు. డెఫినెట్‌గా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మీరు బయటకొచ్చి మీ వాయిస్ వినిపిస్తే తప్ప ఈ సిస్టమ్ అనేది మారదనమాట. మనం ఎంత కరప్టెడ్ మన సొసైటీ ఉంది అంటే ఏ చిన్న పని, ఏ పేపర్ తీసి ఎక్కడ పెట్టాలన్నా గానీ మనీ ఇవ్వాలి. ఏ పేపర్ తీసి ఎక్కడ పెట్టాలన్నా మనీ ఇవ్వాలి. మీరెంత ట్రూ డాక్యుమెంట్స్ ఇచ్చినా, మీరెంత జెన్యూన్‌గా మాట్లాడినా సరే అల్టిమేట్‌గా మనీ విల్ రూల్ దిస్ కంట్రీ అనమాట. అల్టిమేట్‌గా మనీ ఓన్లీ విల్ ఆన్సర్ ఎనీథింగ్. సో, డెఫినెట్‌గా ఇలాంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనమే సపోర్ట్‌గా ఉండాలి. మన వాయిస్ వాళ్ళ తరపున రైజ్ చేయాలి. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మనీ కోసం ప్రాపగండా చేసి, మనీ కోసం ఫేక్ డాక్టర్స్‌ని తెచ్చి ప్రమోట్ చేస్తున్నాయో, అట్ ద సేమ్ టైమ్ ఇదే సోషల్ మీడియాలో మీకోసం ఇలాంటి విక్టిమ్స్ కోసం సపోర్ట్ చేస్తూ మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో, ఎక్కువ మంది వాళ్ళ ఒపీనియన్స్ చెప్తే డెఫినెట్‌గా చేంజ్ వస్తది. చాలా కేసెస్ చూసాము. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్స్‌పోజింగ్ అయిన తర్వాత చాలా చేంజెస్ అయితే జరుగుతున్నాయి. ఈరోజు ఆ విక్టిమ్ అయిన లతీఫా వచ్చి మాట్లాడడానికి ఇంకొక రీజన్ ఏంటో తెలుసా? పూర్ణిమ గారనమాట. పూర్ణిమ గారు వినిలాస్ డైట్ అనే ఒక ఎక్స్‌పోజింగ్ చేశారు. దాని తర్వాత పూర్ణిమ గారికి హెచ్‌కే క్లినిక్ కూడా ఇలాగే నడుస్తుందని తెలిసింది. అదే పూర్ణిమ గారొచ్చి నిన్న ఇంటర్వ్యూలో లేయర్స్ అనే క్లినిక్ ఒక స్కామ్ చేస్తుందని చెప్పారు. సో, ఎప్పుడైతే లేయర్స్ క్లినిక్ స్కామ్ చేస్తుందని మాట్లాడారో అప్పుడే ఆ విక్టిమ్ వచ్చి మాట్లాడగలిగారనమాట. సో, ఒక చిన్న సపోర్ట్ ఎవరైతే ఈ ఫెటర్నిటీస్‌లో ఉంటారో, ఎవరైతే ఈ రిలవెంట్ ఫీల్డ్స్‌లో ఉంటారో డెఫినెట్‌గా మీరు కొంచెం సపోర్ట్ ఇస్తే ఇలాంటి విక్టిమ్స్ వచ్చి మాట్లాడతారు. ఒక్క పూర్ణిమ గారి వల్ల ఎన్నో ఎక్స్‌పోజర్స్ జరిగాయి. ఎన్నో క్లినిక్స్ ఈరోజు ఎఫెక్ట్ అయ్యాయన్నమాట. ఈ సో కాల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ కానీ, సో కాల్డ్ సమ్ ఛానెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంటైర్‌గా మన స్టేట్స్‌ని భ్రష్టు పట్టించేశారు. ఎందుకనంటే చెయ్యని నెగెటివ్ పబ్లిసిటీ లేదు, చెయ్యని నెగెటివ్ ప్రమోషన్స్ లేవు, చెయ్యని నెగెటివ్ మార్కెటింగ్ లేదు. వాళ్ళకి తెలుసు. వాళ్ళు చేసేవి వాళ్ళకి తెలుసు. బట్ వాళ్ళకి మనీ కావాలి కాబట్టి వాళ్ళు చేశారు. ఈరోజు ఈ లేయర్ స్కామ్ గనక మీరు వింటే అక్కడ డాక్టర్స్ లేరు, డెర్మటాలజిస్ట్ లేరు, ఎవరూ లేకుండా కేవలం మాటలు చెప్పేసి అక్కడ మభ్యపెట్టి వాళ్ళు ఒక ట్రీట్మెంట్‌కెళ్తే ఇంకొక ట్రీట్మెంట్ ఇచ్చి ఇలా చేశారనమాట. అల్టిమేట్‌గా తను సఫర్ అయింది ఈరోజు వాళ్ళ వల్ల. తన ఆపర్చునిటీస్ పోయాయి. బట్ వాళ్ళకదంతా కూడా అనవసరం. ఎందుకంటే వాళ్ళకొచ్చే క్లయింట్స్ వాళ్ళకొస్తూనే ఉన్నారు. న్యూస్ పేపర్స్‌లో వచ్చాయి స్కామ్ జరిగింది, ఇక్కడ క్లినిక్ క్లోజ్ అయింది అని. అయినా జనాలు వెళ్తూనే ఉన్నారనమాట. సో, ఎవరి తప్పు? మనం ఎందుకు అంత బ్లైండ్‌గా ట్రస్ట్ చేస్తున్నాం అన్నది కూడా మనం క్వెషన్ చేసుకోవాలి. ఈరోజు మన సొసైటీ ఎలా తయారైందంటే మనం ఏదన్నా తీసుకోవాలి లేదా ఏదన్నా సర్వీస్‌కెళ్ళాలి అంటే ఫస్ట్ మనం క్వెషన్ చేసి ఒక డాక్టర్ దగ్గరికి మనం వెళ్తే మీరు నిజమైన డాక్టరా అని అడగాల్సిన స్టేజ్‌కొచ్చింది. మొన్న పూర్ణిమ గారు కూడా ఇదే మాట చెప్పారు. చివరికి నిజమైన డాక్టర్స్ కష్టపడి చదివి ఒక నాలెడ్జ్ ఉన్న డాక్టర్ కూడా ఈరోజు మేము డాక్టర్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన సిట్యుయేషన్ ఈ ఫేక్ డాక్టర్స్ తీసుకొచ్చారనమాట. ఈ ఫేక్ డాక్టర్స్ అందరూ కూడా ఒక సర్టెన్ మీడియాలోనే ప్రమోట్ అవుతున్నారు. అదైతే మీరు గమనించండి. అండ్ అంతేకాదు ఈ ఫేక్ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దీనికి రెడీ అయ్యే చేస్తారు. ఒక కేసు ఇలాంటిది పడ్డా లేకపోతే ఒక నెగటివిటీ వచ్చినా వాళ్ళు ఎలా దాని నుంచి బయటకి రావాలో వాళ్ళకి తెలుసు. ఎందుకనంటే వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద సిస్టమ్స్ ఉంటాయి, పెద్ద పెద్ద నెట్వర్క్స్ ఉంటాయి. లేయర్స్ స్కామ్ విన్నప్పుడు నాకు అర్థమైందనమాట. ఏంటి అంటే మనం జస్టిస్ కోసం ఎంత ఫైట్ చేసినా, మనం జస్టిస్ కోసం ఎంత కొట్టుకున్నా అదైతే రాదు. అండ్ అది రావాలన్నా మన దగ్గర మనీనే ఉండాలన్నమాట. సో, ఎండ్ ఆఫ్ ద డే విక్టిమే నిజంగా తప్పు చేసిందిలాగా పోర్ట్రేట్ చేయాలని కూడా ట్రై చేశారనమాట. అదైతే ఇంకా వరస్ట్. సో, లైక్ ఈరోజు మనకున్న సోషల్ మీడియా వల్ల ఇలాంటి స్కామ్స్ చాలా తెలుస్తున్నాయి. సో, ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటో తెలుసా గైస్? అట్లీస్ట్ ఒక్కళ్ళన్నా ఈ వీడియోస్‌తో మోటివేట్ అయ్యి లేదు మనం ఇలాంటి ఫేక్ పర్సన్స్‌ని, ఫేక్ సెలబ్రిటీస్‌ని లేదా ఫేక్ ఛానల్స్‌ని సపోర్ట్ చేయొద్దని అన్‌సబ్స్క్రైబ్ చేయండి, రిపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇక నుంచి ఎవరన్నా నిజంగా ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్న క్రీమ్స్, సిరమ్స్, కాస్మెటిక్స్,
హాస్పిటల్స్, ప్రొడక్ట్స్ ఏది ప్రమోట్ చేసినా కానీ ఒకటికి 2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని తీసుకోండి. లేకపోతే అల్టిమేట్‌గా మీరే సఫర్ అవుతారు. అండ్ సఫర్ అయిన తర్వాత సొల్యూషన్ కూడా దొరకదు. ఈరోజు లేయర్ స్కామ్ మీరు చూస్తే వాళ్ళు కనీసం రెస్పాన్సిబిలిటీ కూడా తీసుకోవట్లేదనమాట. ఎందుకంటే వాళ్ళకి ధైర్యం. ఒక హాస్పిటల్ కాకపోతే ఇంకొకటొస్తది. ఒక క్లినిక్ కాకపోతే ఇంకొకటి రన్ చేయొచ్చు. ఈవెన్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్‌కి తెలుసు అది ఫేక్ అని. ఎవరైతే విక్టిమ్స్ ఈ కేస్ గురించి మాట్లాడుతున్నారో వాళ్ళకి డెఫినెట్‌గా జస్టిస్ అయితే జరుగుతది. ఎందుకనంటే ఈరోజు తనొచ్చి ఒక మిలియన్స్ ఆఫ్ పీపుల్ ముందు తన ప్రూఫ్స్‌ని బయటపెట్టిందనమాట. తను క్లియర్‌గా డేట్స్‌తో సహా మెన్షన్ చేసి చెప్తుంది. ఈరోజు ఇది జరిగింది. ఈరోజు నాకు ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 డేస్‌లో స్వాలెన్ అయిపోయింది నా ఫేస్. కళ్ళు తిరిగి పడిపోయాను. నా వైట్ బ్లడ్ సెల్స్ పెరిగాయి. సో, అట్‌లీస్ట్ ప్రైవేట్ డాక్టర్స్ తనని అడ్మిట్ చేసుకోవడానికి కూడా తీసుకోలేదంట. తను గవర్నమెంట్ హాస్పిటల్‌కెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంది. ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందనమాట బయట. డాక్టర్స్ ఎవరైతే నిజంగా మోరల్స్, ఎథిక్స్ లేకుండా ఫేక్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ కొలాబరేట్ అయ్యి కనీసం తనకి సపోర్ట్ ట్రీట్మెంట్స్ కూడా చేయలేదనమాట. విక్టిమ్ అయితే 1 ½ ఇయర్ నుంచి వీళ్ళని ట్రై చేస్తూనే ఉంది ఎక్స్‌పోజ్ చేయడానికి. బట్ వీళ్ళు చాలా అంటే చాలా తెలివిగా ఎక్కడ ఎక్స్‌పోజ్ చేసినా అక్కడికి ముందే ప్రిపేర్డ్‌గా అయితే వెళ్తున్నారనమాట. అండ్ ఇలాగ చాలామందిని చేశారు. ఈరోజు లేయర్స్ అవ్వచ్చు, రేపొద్దున ఇంకొక క్లినిక్ వస్తది. ఈరోజు లతీఫా ఏదైతే ఫైట్ చేస్తుందో నాలాగే ఇంకెవరికీ జరగొద్దని ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో బయటకొచ్చి మాట్లాడడం వల్ల డెఫినెట్‌గా మీకు జస్టిఫికేషన్ జరుగుతది. ఇంకొకళ్ళకి ఇదే మిస్టేక్ జరగకుండా ఉంటదనమాట. ఈరోజు ఒక పూర్ణిమ గారు బయటకు రావడం వల్ల ఎంతోమంది ఇలాంటి విక్టిమ్స్‌కి హెల్ప్ అయింది. ధైర్యం వచ్చింది. ఇలాంటి పూర్ణిమాలు అన్ని ఫీల్డ్స్‌లో ఉంటే డెఫినెట్‌గా ప్రతి ఫీల్డ్‌లో జరిగే కరప్షన్ అయితే ఎక్స్‌పోజ్ అవుతదనమాట. ఏ ఫీల్డ్ తీసుకున్నా ఫుడ్ తీసుకోండి, క్లాతింగ్ తీసుకోండి, మెడిసిన్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా ఫేక్ ప్రొడక్ట్సే ఉంటున్నాయనమాట. ఈరోజు లేయర్ స్కామ్ విన్నప్పుడు నాకు నిజంగా అదే అనిపించిందనమాట. మనం వాళ్ళ మాటలు విని మోసపోతున్నాము. అడ్వర్టైజ్‌మెంట్ చూసి మోసపోతున్నాము. ఒక ఆశ కలిగించి మీరు అందంగా తయారవుతారన్న ఒక ఆశకి మోసపోతున్నాము. సో, అవన్నీ జరగకుండా ఉండాలి. డెఫినెట్‌గా మీరు ఎక్కడికన్నా ఒక క్లినిక్‌కి వెళ్ళినప్పుడు అది మన రైట్. వాళ్ళకి లైసెన్స్ ఉందో లేదో తెలుసుకోవడం, చెక్ చేయండి. వాళ్ళ రిజిస్ట్రేషన్స్ ఏంటి అని. ఈరోజు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఏ ప్రూఫ్స్ లేకపోయినా గానీ లైసెన్స్‌లు వచ్చేంత ఘోరంగా సిట్యుయేషన్ ఉందనమాట. డెఫినెట్‌గా గవర్నమెంట్ కూడా ఈ ఇష్యూ గురించి గట్టిగా ఆలోచించి ఎవరైతే కొంతమంది ఇలాంటి ఫేక్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్‌కి హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సస్పెన్షన్స్ కాదండి. దే షుడ్ బి టెర్మినేటెడ్ పర్మనెంట్‌గా టెర్మినేట్ చేయాలి. వాళ్ళ సర్వీసెస్‌లో నుంచి ఏదో కొన్ని రోజులు సస్పెండ్ చేసి మళ్ళా వాళ్ళని తీసుకొచ్చి ఆ ప్లేస్‌లో పెట్టడం కాదు. ఇప్పుడు ఇంతమంది వచ్చి బయట మాట్లాడుతున్నారు కాబట్టి గవర్నమెంట్‌కి కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ సైడ్ నుంచి మీరు చేయగలిగింది మీరు చేయండి. మీరు చేసే చిన్న హెల్ప్ కూడా చాలా పెద్ద చేంజ్ తీసుకురావచ్చు. ఇక నుంచన్నా ఈ ఫేక్ ప్రాపగాండా చేసేవాళ్ళు భయపడతారు. అండ్ ఎవరైతే మీరు విక్టిమ్స్ రియల్ విక్టిమ్స్ ఉన్నారో మీరు కేసెస్ ఫైల్ చేయండి. ఈరోజు జస్టిఫికేషన్ జరగకపోయినా కొన్ని రోజుల కన్నా జస్టిఫికేషన్ జరుగుతది. బట్ మనం ఎప్పుడైతే క్వెషన్ చేయమో మనకున్న రైట్‌ని మనం యూజ్ చేసుకోమో డెఫినెట్‌గా అక్కడ ఆపోజిట్ ఉన్న పర్సన్స్‌కి పవర్ వస్తదనమాట. సో, అలాంటి పవర్ మనం ఇవ్వద్దు అంటే క్వెషన్ చేయాలి. మనం చేయగలిగింది మన సైడ్ నుంచి ఏం చేయాలో మనం చేద్దాము. సో, మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అవేర్‌నెస్ కోసం మీ ఫ్రెండ్స్ వీళ్ళకి షేర్ చేయండి, లైక్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు జెన్యూన్‌గా వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళకి సపోర్ట్ చేయండి. సో దట్ ఎవరైతే పెద్ద పెద్ద పర్సన్స్ ఉంటారో వాళ్ళని ఎదుర్కోవడానికి ధైర్యం వస్తదనమాట. సో, యాజ్ ఎ సొసైటీ మన సొసైటీని నీట్‌గా, క్లీన్‌గా ఉంచుకునే రెస్పాన్సిబిలిటీ మన మీదే ఉంది. ఎవరో వచ్చి ఏమి చేయరు. మనలో మనమే హెల్ప్ చేసుకొని మనల్ని మనమే మార్చుకోవాలి కాబట్టి అట్‌లీస్ట్ ఈ ఫైట్‌లో మీరు కూడా ఒక భాగం అవుతారని నేనైతే అనుకుంటున్నాననమాట. నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. మీరు అడిగారు ఒకళ్ళ గురించి ఎక్స్‌పోజ్ చేయమని. డెఫినెట్‌గా వాళ్ళ గురించి ఎక్స్‌పోజ్ చేసే వీడియో నెక్స్ట్ అయితే రాబోతుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.